ఇవన్నీ ఏం లేదు. మాచర్ల టౌన్లో ఒక భయానకమైన పరిస్థితిని సృష్టించి భయానకమైన పరిస్థితిని చూస్తే గంజాయి బ్యాచ్ల్ని రౌడీ మొక్కల్ని పెట్టేసి ఒక భయానకమైన పరిస్థితిని రేపు పోలింగ్ జరగకూడదు అనేది వాళ్ళ వ్యూహం. ఎందుకంటే మాచర్ల పట్టణంలో ప్రజలు వాళ్ళ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ తగ్గియాలడం కోసం మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చి ఇదైన తర్వాత కూడా మరి వరుసగా దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారంటే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ భయానకమైన వాతావరణాన్ని సృష్టించాలి అని. అయితే ప్రజలు స్పష్టంగా ఉన్నారు. మీరు ఎన్ని గొడవలు చేసినా ఎన్ని ఇచ్చేసినా ఖచ్చితంగా వస్తారు, పోలింగ్ బూత్కి ఓటేస్తారు, ఈ దుర్మార్గ పరిపాలనకి చరమగీతం పాడుతారు. గంజాయి బ్యాచ్ల్ని రౌడీ మొక్కల్ని పెట్టేసి ఒక భయానకమైన పరిస్థితి రేపు పోలింగ్ జరగకూడదు అనేది వాళ్ళ వ్యూహం. ఎందుకంటే మాచర్ల పట్టణంలో ప్రజలు వాళ్ళ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ తగ్గియాలడం కోసం మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చి ప్రజలు దౌర్జన్యాలు చేస్తున్నారంటే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ భయానకమైన వాతావరణాన్ని సృష్టించాలని. అయితే ప్రజలు స్పష్టంగా ఉన్నారు. మీరు ఎన్ని గొడవలు చేసినా ఎన్ని చేసినా ఖచ్చితంగా వస్తారు, పోలింగ్ బూత్కి ఓటేస్తారు, ఈ దుర్మార్గ పరిపాలనకి చరమగీతం పాడుతారు.